నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టాలి. ఎవరు? క్రీస్తును వెంబడించేవారు ఏం విడిచిపెట్టాలట? భూములు కొడుకోకూడదా? ఆస్తులు కొడుకోకూడదా? ఆలోచించండి. పిల్లలనైనను భార్యనైనను భర్తనైనను బంధువులనైనను తల్లిదండ్రులనైనను, అంటే నన్ను వెంబడించేవాడు వీటన్నిటిని విడిచిపెట్టాలని ఆయన చెబుతుంటే మనం ఏం కోరుకుంటాం? మాకు మా అమ్మ నాన్న ఉంది కానీ ఒక ఎకరం పొలమే ప్రభు, మనకదే కదా. అంటే ఏవైతే దేవుడు విడిచిపెట్టమంటాడో వాటిని అడగటంలో మనం అందరం ఎవరమంట ఆర్టిస్టులు బాగా ఆర్తిపోయాం. అడుగుడు ఇవ్వడు, తట్టుడు తీయబడను, వెనకడు ఇది దొరుకుతున్నాడు కదా. అడగకపోతే ఎలా ఇస్తారండి? మనమే ఇస్తాం. ఆయన అంటున్నాడు, నువ్వు అడగక ముందే నీకేం కావాలో తగిన సమయమున నేను ఇస్తాను. నా ప్రియమైన చేతి క్రింద దీన మనస్కుల వాళ్ళవై నా కోసం నా నీతిని నా రాజ్యమును మొదట నీ వెతకాలి. ఆ రాజ్యమును ఆయన రీతిని నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకేం కావాలో నాకు తెలుసు. విశ్వసించు, ఇస్తానని. ఫలము కాలము తగిన కాలము నీకు ఇస్తాను.